దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచ్చిన భాగములను చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మాకున్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ కృపాసనం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీవేర్పరుచుకొనిన సంఘము నీ నామమును బట్టి 4 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించుకొని 3వ దినముగా సంఘముగా కూడి నిన్ను ఆరాధించి నిన్ను సేవించుచూ ఉండగా, నీ వలన కలుగు పరిశుద్ధత కొరకై కనిపెట్టుకొనిచూ ఉండగా, మా విశ్వాసం ఎటువంటిదో, మా నడతలు, మా క్రియలు ఎటువంటివో ఎరిగిన దేవుడవు, మా నిరీక్షణ ఎటువంటిదో ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎదుగో సూటిగాను స్పష్టముగాను మాతో నీవు మాట్లాడి మాలో ఉన్న సమస్త విధమైన అపవిత్రత బయలుపోవునట్లుగాను, నీ వలన కలుగు పరిశుద్ధత మాకు అనుగ్రహింపబడినట్లుగా నీ జీవవాక్యము చేత నీ సంఘాన్ని మీరు దర్శించండి, బలపరచండి. నీ వాక్యపు వెలుగులో నీ సంఘమును మీరే నడిపించండి. మృతులమైన మమ్మలను బ్రతికింపచేయునది నీ వాక్యమే. అవును ప్రభువా, మరణకరమైనది ఏదియూ కూడా మాలో ఎంత మాత్రమును లేకుండానట్లుగా, అయా మరణము మాలో గతించిపోవునట్లుగా, నీ జీవము మాలో బయలుపరచబడినట్లుగా విశ్వాసము చేత క్రీస్తునందు మమ్మలను నీ వాక్యము చేత భద్రపరిచి కాపాడి సంరక్షించుమని, వాగ్దానము చేయబడిన నిత్య జీవము కొరకై నీ సంఘమును భద్రపరిచి ముద్రించుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుని వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘమునకు వ్రాస్తూ ఈ 1వ అధ్యాయము 13, 14 వచ్చిన భాగాలను మనం చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తను ఏర్పరచుకొనినటువంటి ప్రజలకు ఎటువంటి విడుదలను ఆయన అనుగ్రహింపచేశాడో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తాను పంపిన తన కుమారుని ద్వారా మనము ఆయన రాజ్యానికి నివాసులముగా చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఎవరు ఆయన రాజ్య నివాసులుగా చేయబడతారు అని అంటే, ఇక్కడ పౌలు గారు ఈ పత్రిక రాస్తూ కొలస్సీ సంఘానికి ఆయన ఏమి చెప్తున్నారు అని అంటే కనుక, ఎలా ఆయన రాజ్య నివాసులుగా చేయబడుతున్నాము అని అంటేనంట, మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనలను విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసెను. మనము దేవుని రాజ్యమును గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమించారు అని అంటే, ఒక సమయంలోనేమో ప్రభు బోధ ఆయన ఉపమానము లేకుండా ఏది కూడా మాట్లాడలేదు అని, పరలోక రాజ్యములను గూర్చినటువంటి మర్మములు మనకి బయలుపరచబడినట్లుగా దేవుని రాజ్యాన్ని గూర్చి చెప్పబడిన ఉపమానాలన్నిటిని గూర్చి కూడా ధ్యానింపచేశారు. దేవుని యొక్క పిలుపు మనకి దేవుని రాజ్యానికి మనం వారసులు మగునట్లుగానే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కనుకనే దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్లుగా మరి ప్రభువు చెప్పినటువంటి ఉపమానాలను మనం ధ్యానం చేసాం కొంతకాలం.
ఆ తర్వాత దేవుడు మరి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యముగా మనం కట్టబడాలి అంటే మనం ఎటువంటి వారమై ఉండాలా అనేటువంటిది దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇది చెప్పాలని అనుకొని చెప్పడం కాదు, కానీ వాక్యం ఏం చెప్పాలి అని ప్రార్థన చేయగానే దేనిని గూర్చినటువంటి వాక్యము అనేటువంటిది బయలుపరచబడతా ఉన్నది అని అంటే, వాక్యం తీసినా కానీ ఏ వాక్యం కన్నుల ఎదుట బయలుపరచబడతా ఉన్నది అంటే కనుక దేవుని రాజ్యమును గూర్చి. ఇప్పుడు మనము రాత్రికాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాము. ఏమిటి అంటే, దేవుని రాజ్యం కొందరి వద్ద నుంచి తొలగించబడిందని విన్నాం. దేవుని రాజ్యానికి మనం దూరంగా లేము అనేటువంటిది కొందరిని గూర్చి చెప్పడం విన్నాం. మూడవదిగా శిష్యులతో ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, దేవుని రాజ్యము మీది అని, రాజ్యము మీకు అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అంటే దేవునికి ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వడం అనేటువంటిది మనకి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఆయన దేవుని రాజ్యానికి మనలను పిలుచుకున్నాడు. పిలువబడినటువంటి మనము ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మనం ఎలా ఉండాలి అనేటువంటిది ధ్యానం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీటిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతూ ఉంటే, అంటే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే దేవుడు మనల్ని ఈ లోకములోను ఆయన పిలిచినటువంటి పిలుపు, ఆయన సువార్త, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, ఆయన ప్రకటించిన సువార్త కూడా ఏంటి అంటే కనుక ఆయన ఎక్కడ కూడా అద్భుతాలను గూర్చి కానీ లేకపోతే స్వస్థతలను గూర్చి కానీ ఆయన ఎక్కడ కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఆయన మౌనముగా క్రియ చేశాడే కానీ తన యొద్దకు వచ్చిన వారి పక్షంగా ఆయన చెప్పినటువంటి బోధ మాత్రం ఏంటి అంటే కనుక, ఆయన చెప్పినటువంటి సువార్త ఏంటి అంటే ఆయన రాజ్యమును గూర్చినటువంటి సువార్తనే ఆయన ప్రకటించాడు. సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉండగా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన స్వస్థపరిచాడు. వారి పక్షంగా అద్భుతాలు చేశాడు, వారు మేలు పొందారు. అయితే ఎక్కడ కూడా అద్భుతాలను గురించి కానీ సూచక క్రియలను గురించి కానీ ఆయన ఎక్కడ కూడా ప్రకటించలేదు కదా. అయితే ఆయన రాజ్య సువార్త అనేటువంటిది ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వింటున్నాం, దేవుని రాజ్యమును గురించి మనం చదువుతూ ఉన్నాం. అయితే దేవుడు తన రాజ్యానికి మనం వారసులం కావడానికి మనల్ని విడిపించేటువంటి విడుదల ఉన్నది చూసారా, ఆయన చేసినటువంటి విడుదల ప్రక్రియ ఉన్నది చూసారా. అది గనుక మనం వివేచన చేస్తే ఎంత అద్భుతంగా కనబడుతుంది అని అంటే కనుక, దేవుని రాజ్యమును గూర్చినటువంటి వివేచన, మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు అనేటువంటిది. మనం ఎటువంటి వాళ్ళం, మనమే మంచివారమని దేవుడు మనల్ని పిలుచుకున్నాడా? ఆయన మనల్ని పిలుచుకోలే. కానీ మనం ఎలా ఉన్నాము? చెడుతనములో, దుష్టత్వములో, దుర్మార్గతలో ఉండినటువంటి మనలను ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేని కొరకు పిలుచుకున్నాడు? ఆయన రాజ్యానికి వారని. ఇప్పుడు మనల్ని ఎలా మనతో ఉన్నటువంటి ఆ చెడుతనము, మనలో ఉన్నటువంటి ఆ దుర్మార్గతతో మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలమా? మనం వెళ్ళలేము. ఈ రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని ఏమైనా స్వతంత్రించుకోగలవా? స్వతంత్రించుకోలేవు. కానీ దేవుడు తను పిలిచినటువంటి పిలుపు, తను ప్రకటించినటువంటి సువార్త ఏదైతే పిలువబడినటువంటి వారిలో సంపూర్ణముగా నెరవేర్చబడాలి అని అంటే, దేవుడు తను పిలిచినటువంటి వారికి చేసేటువంటి విడుదల అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం అనేక సార్లు విన్నాం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి సంగతులే. ఏమన్నా తెలియనివి ఉన్నాయా? క్రొత్త సంగతులు ఏమైనా చెప్పుకుంటున్నావా? ఏం చెప్పుకోవటల్లా, అన్నీ వినినవే. కానీ అవి క్రియలో మాత్రము, ప్రవర్తనలో మాత్రము శూన్యం. అంతేనా? విన్నవే, చదివినవే. మనం బైబిల్ తెరిస్తే మనకేం కనబడతాయి? దేవుని రాజ్యాన్ని గురించేగా. మనం విన్నా దేని గురించి వింటాం? దేవుని రాజ్యాన్ని గురించే కదా వింటాం.
అయినా కానీ మన ప్రవర్తన విషయంలో, మన క్రియల విషయంలోకి వచ్చేసరికి మనం ఎలా ఉంటాం? ఆయన రాజ్యానికి తగినట్లుగా, ఆయన పిలుపుకు తగినట్లుగా మనం ఉంటున్నామా? ఖచ్చితంగా ప్రభు బలను సమీపించే మనం ఏం చేయాలా అంటే, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు విన్నా, ఎంత బాగా చదివినా, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే, ఆయన విడుదల దయచేయగా మనము ఆ విడుదల పొందినటువంటి వారంగా మనం ఉన్నామా లేదా? ఇక్కడ చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేయడానికి, ఆయనంట మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనలను విడుదల చేశాడు. అంటే ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం దేనిలో నుంచి విడుదల పొందాలా? అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనము విడుదల పొందాల. ఎందుకు? దేవుడు ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల పొందాలి, విడుదల చేశాడని ఇక్కడ ఎందుకు రాయబడుతూ ఉన్నది అని అంటే, ఖచ్చితంగా అంధకారము అంటే ఏంటి? అంధకార సంబంధమైన అధికారము అని అంటే ఏంటది? ఆ అధికారం ఏంటి? చీకటి. దానికి అధిపతి ఎవరు? అపవాది, సాతాను కదా. అంటే అపవాది ఏదైతే మనలో గురుడితనాన్ని, లేకపోతే మనలో ఏదైతే చీకటిని కలుగచేసి ఉన్నాడో దానిలో నుండి మనం ఏమి పొందాలా? విడుదల అనేటువంటిది మనము పొందాల. ఇక్కడ చీకటి అంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి పగలు రాత్రి చీకటి కాదు, కానీ ఇది ఏది అంటే గనక సాతాను యొక్క అధికారములు. ఈ అధికారం మనల్ని ఏం చేస్తుంది అంటే గనక, వెలుగులో మనం ఉన్నా కూడా మనము వెలుగును చూడకుండానట్లుగా మనకి గురుడితనము అనేటువంటిది కలుగచేసేదిగా ఉంటుంది. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో గనక మనం చూసినట్లయితే, చీకటి అనేది ఎలాంటిది అని అంటే, చీకటి ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి మనల్ని విడుదల చేయవలసినటువంటి పని ఏమిటి, ఎందుకు అని అంటే కనుక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచన భాగమును చదువుకుందాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. అంధకారము అనేటువంటిది అది ఎలా ఉంటుంది అని అంటే, దేవుని ప్రజలైనటువంటి వారికి లేదా దేవుడు సృజించినటువంటి నరులకు అది ఏమి కలుగచేస్తుంది అంటే గనక, అంధకారం, చీకటి అనేటువంటిదంట మన హృదయాలను కఠినపరుస్తుందంట. హృదయం ఎప్పుడైతే కఠినపరచబడుతుందో మనకి కలిగేది ఏంటి అంటే అజ్ఞానం. మనం దేనిలో ఉంటాము? అజ్ఞానములో ఉంటాం. అజ్ఞానంలో ఉండడం మాత్రమే కాదు, దేవునిలో ఉన్నటువంటి జీవము నుండి మనం ఏమవుతాము అంటే గనక వేరుపరచబడినటువంటి వారమై మనకు కలిగి ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటాం. చీకటి ఎంత ప్రమాదకరమైనది అని అంటే, నువ్వు చీకట్లో ఉన్నట్లు కనబడినా, లేకపోతే చీకటి నీలో ఉన్నా, నువ్వు చీకట్లో ఉన్నా, లేకపోతే నువ్వు చీకటిలో నీలో చీకటి ఉన్నా, లేక నువ్వు చీకటిలో నడుస్తూ ఉన్నా, అంటే అది ఎంత ప్రమాదకరమైనది, అపాయకరమైనది అని అంటే, నీ హృదయాన్ని అదేం చేస్తుంది అంటే కనుక కఠినపరిచి నిన్ను అజ్ఞానముతో నింపుతుంది. దేవునిలో ఉన్న జీవములో నుండి నిన్ను వేరుపరిచి నీకు కలిగి ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించి నీవు నడుచుకునేటట్లుగా చేస్తుంది. అందుకే దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ప్రజలైనటువంటి వారిని, తను పిలిచినటువంటి ప్రజలకు దేవుడు
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకోవాలి అని అంటే వారిని మొట్టమొదటి ఎక్కడి నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు? ఎక్కడ వారు విడుదల పొందాలి అని అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి వీరు వేరుపరచబడాలి. అంటే చీకటిలో నుండి వీరేమవ్వాలా? వేరుపరచబడాల. వీరు చీకటిలో నుండి వేరుపరచబడి ఎక్కడికి రావాలా? వెలుగులోనికి వీరు రావాలా. వీరు వెలుగులోనికి రావాలా. అంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావడము అని అంటే చీకటి అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక చీకటి అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే చూడండి, మనము యెషయా గ్రంథంలో కనుక చూసినట్లయితే యెషయా గ్రంథము దేవుడు తన ప్రజలైనటువంటి వారిని గూర్చి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచన భాగమును చదువుకుందాం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహనమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క మాటనైనా దేవుని యొక్క ఆజ్ఞలనైనా వారు అనుసరించి నడుచుకోకుండా వారంటే తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలో వారు నడుచుకుంటున్నారు. తమ ఇష్టము చొప్పున వారు నడుచుకోవడాన్ని బట్టి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని గూర్చి వారంతా కన్న పిశాచి కలిగిన వారి యొద్దకు వెళుతూ ఉన్నారు. కిచకిచలాడి గొణిగేటువంటి మంత్రజ్ఞుల యొద్దకు వాళ్ళు వెళ్ళి విచారిస్తున్నారట. కానీ దేవుని యొద్ద వారు దేవుని యొక్క చిత్తముని గూర్చి కానీ దేవుని యొక్క ఆలోచనను గూర్చి కానీ వారు విచారించేటువంటి వారుగా లేరు. వారు చూపినటువంటి అవిశ్వాసమును బట్టి, వారు చూపినటువంటి అవిధేయతను బట్టి వారిని గూర్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే వారికంట వేదనలు, బాధలు అనేటువంటివి కలిగినాయంట. ఇప్పుడు వారిని అంధకారమును, దుస్సగనమైనటువంటి వేదనయు వారికి ఏం కలుగుతుంది? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విడిచి వారు తమ ఇష్టమును నెరవేర్చుకోవటాన్ని బట్టి వారి మీదకి ఏం వచ్చింది? అంధకారం అనేటువంటిది కలిగిందంట. ఎప్పుడు కూడా మనం జాగ్రత్త పడాలా. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది అంటే, దేవుని వాక్యాన్ని మనం త్రోసివేశాము అంటే కనుక ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాము అంటే మనం దేవుని మందిరంలో ఉన్నా సరే, దేవుని పెరట మనం ప్రార్థన చేసినా కానీ దేవుని యొక్క వెలుగు కానీ దేవుని యొక్క జీవము కానీ మనలో ఉండదు. మనం ఎక్కడుంటాము అంటే గనక చీకట్లోనే ఉంటాం. మనం చీకట్లోనే నడిచేటువంటి వారిగా ఉంటాం. ఇక్కడ వీరికి అంధకారం ఎందుకు కలిగింది? వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బొత్తిగా వారు విడిచిపెట్టినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే వారిని గురించి కూడా చెప్తున్నాడు. 20వ వచ్చిన భాగంలో అంటున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలదు. అంటే వాక్యము ధర్మశాస్త్ర ప్రకారంగా బోధించకపోయిన వారికి కూడా ఏమి ఉండదంట? అరుణోదయం కూడా వారికి, అంటే వెలుగు అనేటువంటిది వారి మీద కూడా ఉండదు అంట. అంటే వాక్యం చెప్పినంత మాత్రాన వెలుగులో ఉన్నట్లు కాదు, వాక్యాన్ని చదివినంత మాత్రాన మనం వెలుగులో ఉన్నట్లు కాదు. వాక్య ప్రకారం ఆ ప్రమాణ వాక్యాలను మనం బోధించేటప్పుడు కూడా దేవుడు చెప్పినట్లుగా, ప్రభువు చెప్పినట్లుగా మనం బోధించే వరంగా ఉండాలి. ఆ ప్రమాణ వాక్యాన్ని బోధించడంలో కూడా మనకి ఏం కావాలి అంటే జాగ్రత్త అనేటువంటిది కావాలా. మన మనసుకు మన జ్ఞానమును అనుసరించి, లౌకిక జ్ఞానమును అనుసరించి మనం ఎంత మాత్రము కూడా బోధించే వరంగా ఉండకూడదు. అందుకనే పౌలు గారు చెప్తారు, వారు బోధించేటప్పుడంట
పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ వారు బోధిస్తున్నారు. లౌకిక జ్ఞానాన్ని వారు అనుసరించి వారు మేము బోధించడం లేదు అని చెప్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని మనము ప్రకటించినా సరే, దేవుని వాక్యాన్ని గైకొనడంలో కానీ, ఆయన చెప్పినది చెప్పినట్లుగా మనము చెప్పడంలో కానీ, ఆయన చెప్పినట్లుగా మనము చేయడంలో కానీ, విశ్వాసులు కానీ సేవకులు కానీ ప్రత్యేకమైన రూల్ ఏముండదు. అందరికీ రూల్ అంటే రూలే, ఆజ్ఞ అంటే ఆజ్ఞనే. ఇంకా విశేషంగా సేవకులకి ఏమి ఉంటుందంటే, చెప్పేటప్పుడు మేము ఏం చేయాలంటే, మేము చెప్పిన దానిని అనుసరించి నడుచుకుంటూ మేము మీకు బోధించాల. అలా కనుక మేము బోధించకపోతే మాకేముంటుంది, 2 అంతలు ఉంటుంది అన్నమాట. అంటే చెప్పి చేయకపోతే, చెప్పాల్సిన మేము మాలో ఆ ప్రవర్తన లేకపోతే, ఆ క్రియలు కనుక మాలో లేకపోతే మాకెంత ఉంటుంది. అందుకే అనేకులు బోధకులు కాకుండా అంటే 2 ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక వాక్యం చెప్తున్నాము అంటే, ఒక వాక్యాన్ని బోధించడానికి నిలబడ్డాం, అది మాలో ఉన్నదా లేదా అనేటువంటిది మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అరుణోదయము అనేటువంటిది మనకి కలగాలి అంటే, అంటే చీకట్లోనికి మనం పోకుండా ఉండాలి అంటే, అంధకారం మనల్ని ఆవరించకుండా ఉండాలంటే, అంధకారం మనల్ని కమ్ముకోకుండా ఉండాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడంలో, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడంలో మనకి జాగ్రత్త కావాలా. ఇజ్రాయేలు ప్రజలైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారంట. వారు తమ ఇష్టానుసారముగా వారు నడుచుకోవడాన్ని బట్టి వారి మీదకి ఏం వచ్చిందంటే, అంధకారము అనేటువంటిది వారిని కమ్మిందంట. అది కూడా ఎలాంటి అంధకారం అంటే, గాఢాంధకారములోనికి వారు తోలివేరు. అంటే కటిక చీకటి, అంటే కన్ను పొడుచుకున్నా కానీ కాలు రాలేదంటారే, అలాంటిదన గాఢాంధకారములోనికి వారు తోలివేయబడదు. చీకట్లో ఏముంటుందంట, అక్కడ అన్నీ కూడా ఏముంటాయి. చీకటి అని అంటే దేనికి గుర్తు అంటే గనక అది బాధలకి, వేదనకి గుర్తు. చీకటి అంటే పాపానికి, లోకానికి గుర్తై ఉంటుంది. కాబట్టి చీకటి అనేటువంటిది మనలో నుండి ఏం కావాలా, గతించిపోవాలి. మనకేముండాలి అంటే అరుణోదయం అనేటువంటిది ఉండాలి. దేవుని యొక్క వెలుగు అనేటువంటిది మనలోనికి రావాలి. చీకటి మనలో నుండి గతించిపోనిదే మనం దేవుని రాజ్యానికి వారసులమో కానేరం. ఎందుకని అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారములో నుండి మనం ఏమవ్వాలా, విడిపించబడినటువంటి వారం అయితేనే దేవుడు తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనము చేయబడతాం. ఖచ్చితంగా మనం ఏ అధికారంలో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి అధికారం అనేటువంటిది, సాతాను యొక్క అధికారం అనేటువంటిది మన మీద ఎంత మాత్రము కూడా ఉండడానికి లేదు. దేవుడు మొదట మనల్ని పిలిచినప్పుడు మనల్ని దీనికి సాతాను యొక్క అధికారంలో నుండి, అనగా చీకటిలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే వేరు చేస్తున్నాడు. దేవుని యొక్క విడుదలను గనక మనం చూస్తే, దేవుని యొక్క రాజ్యమును గూర్చి ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త దేవుడు తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడంలోనూ, దేవుడు తన రాజ్యాన్ని మన యొద్దకు సమీపింప చేయుటలో కూడా దేవుని యొక్క ఉద్దేశము అనేటువంటిది మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 27వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉండరు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు.
అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనెను. దేవుడు తన రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటిస్తూనే దేవుడు తన రాజ్యమును మనకు అనుగ్రహింప చేయుటలో దేవుని యొక్క క్రియ, ఆయన ఆత్మ ద్వారా మనలో ఆయన జరిగించినటువంటి క్రియ ఎటువంటిది అని అంటే గనక, యేసుక్రీస్తు ప్రభువారంట శరీరధారిగా సంచరించేటువంటి కాలములో దెయ్యము పట్టి గురుడివాడుగాను మూగవాడుగాను ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని రాబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారంట ఆ దెయ్యమును వెళ్ళగొట్టి ఆ కుమారుణ్ణి స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు అందరూ కూడా విస్మయము పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారంట. చెప్పుకుంటూ ఉంటే అక్కడ పరిశీలైనటువంటి వాళ్ళు మాత్రము ఈ మాటను సహించలేకపోయారు. ఈ మాటను వాళ్ళు అంటే అతనికి దెయ్యము పట్టి గ్రుడ్డివాడుగా ఉన్నాడు, మగవాడుగా ఉన్నాడు. ప్రభువు ఆ దెయ్యమును వెళ్ళగొట్టి అతనిని స్వస్థపరిచాడు. ప్రభువు చేసినటువంటి కార్యాన్ని బట్టి అందరు ఏమనుకుంటున్నారు? యోసేపు మరియల కుమారుడు కాడా అని అనుకోవటం వాళ్ళు ఏమనుకుంటున్నారు? దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. అంటే మన కొరకు రావాల్సినటువంటి మెస్సయ్య ఈయనే కదా అనేటువంటిది వారు గుర్తుపట్టగలరు. కానీ పరిసయ్యులు మాత్రం ఈ మాటని ఎంత మాత్రం వాళ్ళు సహించలేకపోయారు. సహించలేక వాళ్ళు ఏమంటున్నారంటే, ఎలా ఈయన ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు అంటే గనక, బయల్జెబూలుకి అధిపతి అయి ఈయన ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్పి, దెయ్యాలకు అధిపతి అని వాళ్ళు మాట్లాడుతున్నారంట. వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభువు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే, సాతానుని వెళ్ళగొడితే తనకు తానే విరోధంగా వేరుపడును కదా, అట్లయితే వాని రాజ్యం ఎలాగునా నిలిచెను. సాతాను వెళ్ళగొట్టుకుంటారా? వెళ్ళగొట్టుకుంటారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టారంటే ఇప్పుడు ఈయన ఎవరై ఉండాలా? ఈయన దెయ్యాలకు అధిపత, లేకపోతే ఈయన దేవుని యొక్క ఆత్మ ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టాడా? వారికి ఎంత మాత్రము గ్రహింపు అనేటువంటిది లేకుండా ఈయన దెయ్యాలకు అధిపతి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రభు చెబుతున్నాడు, సాతాన్ని వెళ్ళగొడితే అది తనకు తానే కదా విరోధంగా వేరుపడుతుంది, దాని రాజ్యం ఎట్లా నిలుస్తుంది అంటే, అందుకే ఆ మాట కొరకే చెప్పాడు, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అంటే ఆయన దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అంటే ఎలా వెళ్ళగొడుతున్నాడు? తన ఆత్మ ద్వారానే. అయితే దేవుని క్రియ అంతరంగములో జరిగించేటువంటి క్రియ, దేవుడు తన ఆత్మ ద్వారా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటే సాతాను యొక్క రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? దాని యొక్క అధికారములో నుండి తన ప్రజలైనటువంటి వారిని ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటారు, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకోబడు. ప్రభువు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ వలన దేవుని ఇంటిలో ఏం చేస్తున్నాడు? సాతానుని వెళ్ళగొడుతున్నాడు. దాని చేత ఎవరైతే బంధింపబడి ఉన్నారో, సాతాను చేత ఎవరైతే బంధింపబడి ఉన్నారో వానిని వెళ్ళగొడుతూ ఈయన ఏం చేస్తున్నాడంట? ఆ ఇంటిలో ఉన్నటువంటి సామాగ్రి అంతటిని కూడా ఆయన దోచుకొని సాతాను యొక్క ఆ అధికారాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. అంటే దేవుని ఇంటిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే స్వాధీనపరచుకునేటువంటి ఈ లోకములో దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ప్రజలైనటువంటి ఆమె కూడా 18 సంవత్సరాల నుండి ఆమెంట దెయ్యము పట్టి నడుము వంగిపోయినటువంటి స్త్రీగా ఉంది.
ఆ స్త్రీలో ఉన్నటువంటి దెయ్యాన్నంట ప్రభు గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆమెను విడిచింది. ఆ స్త్రీ ఏమైంది అంటే చక్కగా నిలవబడిందంట. ఈమెయు అబ్రహాము కుమార్తె. ప్రభువు ఏమని చెప్పాడు ఆమెను గూర్చి? ఆమె ఎక్కడుంది? దేవుని సమాజ మందిరములోనే ఆమె ఉన్నది. 18 సంవత్సరములుగా ఆమె దెయ్యము పట్టి నడుము వంగిపోయినటువంటి స్త్రీగా ఉంది. ఎప్పుడైతే ప్రభువు వచ్చి దెయ్యాన్ని గద్దించాడో ఆ స్త్రీ చక్కగా నిలిచి ఆమెను గూర్చి ఈమెయు అబ్రహాము కుమార్తె. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడు అని అంటే కనుక సాతాను యొక్క అధికారములో నుండి విడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి దెయ్యము పట్టినటువంటి వారైనను సరే, రెండవదిగా దాని యొక్క అధికారమునకు లోబడి ఎందరూ పాపములో పట్టబడి ఉన్నారు, ఎందరూ దుష్టత్వములో చిక్కుబడిపోయి ఉన్నారు, ఎందరూ సాతాను యొక్క అధికారానికి లోబడి చెడుతనాన్ని అలవాటు చేసుకున్నారు, వాడుకగా చేసుకున్నారు. ఇప్పుడు దాని యొక్క అధికారములో నుండి సంపూర్ణముగా విడిపించబడాలి. దాని యొక్క అధికారాన్ని కొట్టివేస్తేనే కానీ, దాని యొక్క అధికారము నుండి విడిపిస్తేనే కానీ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడు. అంటే మనం ఎక్కడి నుంచి బయటికి రావాలా? ఇది నేను మీకు అర్థం కావడం కొరకు ఈ మాట చెప్పాను. అంటే దెయ్యములను వెళ్ళగొట్టడము అనేటువంటి, అంటే ఇక్కడ బలవంతుడైనటువంటి వాణిని ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట 12వ అధ్యాయం మొదట ఏం చేయాలంట? బలవంతుని బంధింపని ఎడల. ఎలాగో ఆ బలవంతుని యొక్క ఇంటిలో చొచ్చి ఆ ఇంటి సామాగ్రిని దోచుకున్నాడు. మొదట ఏం చేయాలా దేవుడు? ఈ లోకం అంతా కూడా ఎక్కడుంది? దుష్టుని యందున్నది. దాని యొక్క అధికారమును నశింపచేస్తేనే కానీ ఏం చేయలేడు. దేవుని పిల్లలైనటువంటి వారిని దేవుడు తాను ఏర్పరచుకుని వారు ఆయన రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి మొదట దేనిలో నుంచి విడుదల పొందాలి వాళ్ళు? అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి విడుదల పొందాల. అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారము అంటే మనము ఎలాగా ఆ అధికారము క్రింద ఉంటామో ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలే కానీ, అన్యజనులమైనటువంటి మనమే కానీ, ఇక్కడ యూదులైనటువంటి వారే కానీ, అన్యజనులమైనటువంటి మనం అందరము కూడా ఎక్కడ ఉన్నాము అని అంటే కనుక అందరు కూడా పాపము చేసి ఎక్కడున్నారు? చీకట్లోనే ఉన్నారు. ఇక్కడ యోర్దానుని గూర్చి 9వ అధ్యాయములో కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుండి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎక్కడ ప్రకాశిస్తుందంట? చీకటిలో నడిచేటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారని మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఎక్కడ ఉంటుందంట? వెలుగు అనేటువంటిది ప్రకాశిస్తుంది అని అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలే కానీ ఇదిగొచ్చు యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును, ఇక్కడ ఆయన ప్రాంతములన్నిటిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. జెబూలూను గురించి, నఫ్తాలి, ఇక్కడ ఆయన దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి తన ప్రజలైనటువంటి వారిని చీకటిలో నుండి, అంధకారములో నుండి, అది కూడా మరణ ఛాయ కలిగినటువంటి దేశ నివాసుల మీదకి ఆయన తన అరుణోదయ దర్శనమును అనుగ్రహింపచేయన ఉన్నాడు. ఆయన తన వెలుగును ఆయన ఉదయింపచేయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏమై గతించిపోవాలా? చీకటి అనేటువంటిది గతించిపోవాలా?
చీకటి అనేటువంటిది దేవుడు ఏర్పరచుకున్న జనులలో ఎంత మాత్రమును ఉండకూడదు. ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు చేసినటువంటి దోషక్రియలను మనం అనేక సార్లు ధ్యానం చేస్తాం. అందుకే నేను వాటిని వేటిని గురించి కూడా చెప్పడం లేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూసామనుకోండి, ఏం కనబడుతుంది అంటే గనక వారంట చీకటి కొరకు చీకటిలో ఉండి వారంట వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారంట, కానీ వారికంట చీకటియే ప్రాప్తిస్తూ ఉన్నదంట. ఎందుకు అంటే వారి క్రియలు ఎలా ఉన్నాయి, వారి నడతలు ఎలా ఉన్నాయి, వారి మార్గములు ఎలా ఉన్నాయి, వారి నోటి మాటలు ఎలా ఉన్నాయి, వారంతా కూడా కపటమును కల్పించుకొని అబద్ధాలు చెప్తూ దేవుని యొక్క నీతిని న్యాయమును వారు జరిగించకుండా, దేవుని యొక్క సత్యమును వారు ఎంత మాత్రం అనుసరించి నడుచుకోకుండా వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారంట. కానీ వారి మీదకి వెలుగు వస్తుందా? లేదు. అంటే వారు పాపములోనే ఉన్నారు, వెలుగు కొరకు వారు కనబడుతున్నారు, కానీ వారికి చీకటియే ప్రాప్తించుచు. అంటే ఇప్పుడు వెలుగు అనేటువంటిది మన మీదకి రావాలి అని అంటే, వెలుగు అనేటువంటిది మనము చూడాలి అని అంటే, అరుణోదయము అనేటువంటిది మనకి కలగాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఏమి అనుగ్రహిస్తున్నాడు అంటే కనుక వెలుగును అనేది మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడి ఉన్నటువంటి లేఖనములను కనుక మనం చూసాము అని అంటే చూడండి, యెషయా గ్రంథములోనే వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచన భాగములో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలువెల్లుడి అని బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కబరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించేది. దేవుడు ప్రభువును గూర్చి ఏమని ముందుగానే రాసి ఉంచి ఉన్నారు అని అంటే కనుక, బయటికి రండి అని చీకటిలోనున్నటువంటి వారికంట ఆయన చెప్తాడంట. ఇక్కడ అంతేకాకుండా చూడండి, మీరు 42వ యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో కూడా మనము చూచినట్లయితే 6వ వచనము 7వ వచనము, గురుడివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి రాయబడిన ప్రవచన వాక్యము అనేటువంటిది మనకేమి తెలియచేస్తా ఉన్నది అని అంటే కనుక, చీకటిలో నివసించే వారిని వెలుపటికి నడిపిస్తున్నారు, చీకటిలో ఉన్నటువంటి వారిని బయటికి రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు చీకటిలోనున్నటువంటి వారు వెలుపటికి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వెలుగుగా ఆయన ఈ లోకములో ఆయనను ప్రకాశింపచేస్తూ, ఆయనలో ఉన్నటువంటి వెలుగు ఏ వెలుగు? సూర్యుని యొక్క వెలుగు కానీ చంద్రుని యొక్క వెలుగు కానీ కాదు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి వెలుగు ఏమై ఉన్నది? ఎలాంటి వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉన్నది? ఆయనలో ఏమి ఉన్నది అంటే జీవం ఉన్నదంట. ఆ జీవము ఏమైనదంటే ఈ లోకానికి వెలుగై ఉన్నది. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి జీవము ఈ లోకానికి వెలుగు. మనం గ్రహించాల్సిన
మాట ఏమిటి? మనం చీకట్లో ఉన్నాము అంటే దేనిలో నుంచి వేరు చేయబడుతున్నాం? జీవములో నుండి వేరు చేయబడుతున్నాం. మనం వెలుగులో ఉన్నాము అంటే మనలో ఉన్నటువంటి వెలుగు ఏమై ఉన్నది? జీవపు వెలుగై ఉన్నది. జీవపు వెలుగై ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు తన రాజ్యమునకు మనమును నివాసులుగా చేయడానికి, దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇవ్వాలి అని అంటే మనం ఎంత మాత్రం చీకటిలో ఉండకూడదు. మనం ఎక్కడ ఉండాలా? వెలుగులో ఉండాలా. ఆ వెలుగు కూడా జీవపు వెలుగై ఉండాలి. అది ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనలను వెలిగించుచు ఉన్నది. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు గారు చెప్తున్నాడు ఏంటి? మనల్నంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను ఆయన పిలుచుకున్నాడు. మనకి తెలుసు మనల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామా? చీకట్లో ఉన్నామా? ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నామా? మనము వెలుగులో ఉన్నామా? ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలి అంటే అంధకార సంబంధమైన అధికారముల నుంచి మనం విడుదల పొందాలి. మనలో ఏముండకూడదు? చీకటి అనేటువంటిది ఉండకూడదు. చీకటి అనేటువంటిది మనలో ఉండకూడదు. మనం ఎక్కడున్నాం? చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? దుష్క్రియలు చేసేటువంటి వారంట చీకట్లోనే ఉండి వాళ్ళంట దేవుని యొద్దకు రానొల్లరు. దేవుని యొద్దకు రానొల్లరు అంటే రావాల్సిన విధంగా రానొల్లరు అంటే కొంతమంది ఏమో దేవుని యొద్దకు రానివారు ఉంటారు. వచ్చినా కానీ చీకట్లో నుంచి విడుదల పొందనటువంటి మనం ఎవరము? దేవుని యొద్దకు వచ్చాము, కానీ మనలో చీకటి ఉన్నదా? మనలో వెలుగు ఉన్నదా? ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు బలను మనం సమీపిస్తూ ఉన్నాము. మనము ఆ అంధకార సంబంధమైన అధికారములో నుండి మనము విడుదల పొందామా లేదా అనేటువంటి. ఎందుకనగా ఆ అధికారం మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక అంధకార సంబంధమైన అధికారం, సాతాను యొక్క అధికారము ఏం చేస్తుంది అంటే మనల్ని ఎంత మటుకు లోకము వైపునికే మనల్ని త్రిప్పివేయడానికి, లోకాన్ని, లోకములో ఉన్నటువంటి వాటిని మన కన్నులకి కనబరుస్తూ మనలో నానా విధమైనటువంటి దురాశలను మనకి కలుగచేస్తూ శరీరేచ్ఛల చేతను, శరీరాశల చేతను మనల్ని మరలు కల్పుచు జీవము కలిగిన దేవునిలో నుండి మనల్ని వేరుపరుస్తూ ఉంటాడు. మనల్ని ఎంతసేపటికి, ఎందుకంటే ఈ లోకం అంతా కూడా ఎక్కడ ఉన్నది అంటే దుష్టుని అందున్నది. దుష్టుని అందున్నది అంటే ఇప్పుడు ఈ లోకం మనల్ని ఎంత మట్టుకు కూడా ఎటువైపు ప్రేరేపిస్తుంది? తన తట్టు త్రిప్పుకోవడానికి. నానా విధమైనటువంటి దురాశలను మన హృదయాలలో పుట్టిస్తూ మన కన్నులకి రమ్యమైనటువంటివిగా కనబరచుచు తినడానికి అవి రుచికరంగా ఉండేటట్లుగా దేవుడు వద్దు అని చెప్పినవి మనము చేయడానికి మనల్ని ప్రేరేపించేటువంటి శక్తిగా ఈ అధికారం అనేది మనలను ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి మనం ఎంత మాత్రం కూడా లోబడేటువంటి వరంగా మనం ఉండకూడదు. చూడండి, మనకి చీకటి దాని యొక్క క్రియలన్నీ కూడా మనకి తెలుసు. మనం ఎప్పుడు కూడా పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం మనము అంటే చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోని, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచన భాగమును చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనం ఎవరితో పోరాడుతున్నామంట? మనం పోరాడేది అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహములతో మనమంట పోరాడుతూ, మన శరీరులతో పోరాడినట్లుగా మనం ఎప్పుడు కూడా అంటే మనకి ఎప్పుడు ఈ లోకంలో ఏమి ఉంటుంది? మనం దేవుని దగ్గరికి వచ్చినా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినా, మనతో ఎప్పుడు కూడా అపవాది పోరాడుతూనే ఉంటాడు. మనల్ని మృంగివేయాలని, మనల్ని దాని యొక్క అధికారానికి లోబరుచుకోవాలని, అది ఎప్పుడు కూడా ఎవరిని చిక్కించుకుందామా అని అది ఎప్పుడు వెతుకుచూ తెలియదు. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరిలో బలహీనమైన మనస్సు ఉంది, ఎవరిలో ఏ దురాశలు ఉన్నాయి, ఎవరిలో ఏ విధమైనటువంటి చెడుతనం ఉంది, దేనికి తొందరగా లోబడిపోతారు అనేటువంటిది అది బాగా కనిపెట్టి ఏం చేస్తుంది అంటే వారిని లోబరుచుకునేటువంటిదిగా ఉంటారు. లోబరుచుకుని వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. అట్టి వాడు దేవుడు వద్దు అని చెప్పిన వాటిని, దేవుడు విడిచిపెట్టమని చెప్పిన వాటిని మనము చేసేటట్లుగా మనల్ని ప్రేరేపించేటువంటి శక్తి అది వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సాతాను కలిగి ఉన్నాడు. దానిని మనము చేయడానికి మనము మనస్సుని గనుక మనం నిలుపుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనం ఎక్కడుంటాము అంటే గనుక దాని యొక్క అధికారంలోనే. ఏదైతే ఈ లోకము ప్రేరేపించే శక్తి, ఈ లోకము యొక్క మనుషులు మనల్ని ప్రేరేపించేటువంటి వారు, ఎటువంటి ప్రేరేపణలకైతే మనము లోబడుతున్నామో వారి యొక్క అధికారానికి మనం లోబడిపోయిన వారు. మనల్ని ఒక ఏలుబడి ఎవరు ఏలుబడి చేస్తున్నారు? మనం దేవుని యొక్క అధికారంలో ఉన్నామా? దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నామా? లేక సాతాను యొక్క అధికారంలో, సాతాను యొక్క ఏలుబడిలో మనం ఉన్నామా? మనుషుల యొక్క అధికారానికి మనం లోబడుతున్నామా? దేవుని యొక్క అధికారానికి మనం ఏ అధికారము మనల్ని ఏలుబడి చేస్తాం? మనల్ని నడిపించేటువంటి శక్తి, మనల్ని ప్రేరేపించేటువంటి శక్తి ఏది? దేవుని వలన కలిగినటువంటిదా, లేక దుష్టుని వలన కలిగినటువంటిదా, లేక ఈ లోకము వలన కలిగినటువంటిదా? ఈ లోకమంతా కూడా దుష్టుని అని. దేనిని బట్టి నువ్వు ప్రేరేపించబడుతున్నావు? ఎలాంటి శక్తి నీలో వినియోగపరచబడుతుంది? దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడా? దేవుడు నీకు అనుగ్రహింపచేసిన శక్తి కొలది నీవు చేయుటకు ప్రేరేపింపబడుతున్నావా, లేక దుష్టుని యొక్క ప్రేరేపణ శక్తి చొప్పున నీవు ప్రేరేపించబడుతున్నావు? ఎలాంటి ప్రేరేపణలు, ఎలాంటి ప్రోత్సాహం నీకు నాకు కలుగుతూ ఉన్నాయి? దీనికి మనల్ని మనం లోబర్చుకుంటున్నాం. ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే పౌలు గారు చెప్తూ ఉన్నాడు. చూడండి, 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగము. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడే, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేనే, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని
మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. వ్యర్థమైనటువంటి మాటల వలనంట ఎవరు కూడా మనల్ని మోసగించకుండా మనము చూసుకోవాలి. ఎందుకు అని అంటే, ఇట్టి క్రియల వలన దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చును. కాబట్టి మీరట్టి వారితో పాలివారై ఉండకూడదు. మీరట్టి వారితో పాలివారై ఉండకూడదు అని అంటే, ఇక్కడ యేసు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారో స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ 5వ అధ్యాయము 3వ వచన భాగము నుండి మనం చూస్తే కనబడతాయి. అవన్నీ వద్దు, కానీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనం చదువుతున్నాం, మనం వింటున్నాం. ఇవేవి అవిధేయులైనటువంటి వారు అంటే దేవుని దగ్గరికి వచ్చిన జారత్వాన్నైనా సరే విడిచిపెట్టకుండా, అలాగే బూతులనైనా సరే, లేకపోతే లోభత్వమే కానీ, మరి ఏ విధమైనటువంటి అపవిత్రతయే కానీ, లేక బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అని తెలిసిన మాటి మాటికి చెప్పబడుతూ ఉన్నప్పటికీ వాటిని మానకుండా వాటిని చేయుచున్నటువంటి వారిని బట్టి వారితో మనము పాలివారము కాకుండా ఉండాలి అని అంటే మనకేం కావాలంట? జాగ్రత్త అనేటువంటిది. జాగ్రత్తగా మనము చూసుకోవాలా. మనం మోసగించబడకుండా మనం జాగ్రత్తగా ఉండాలా. ఖచ్చితంగా దేవుని రాజ్యానికి అటువంటి వారు వారసులు కానేరరు అన్నారు. అంటే మనము దేవుని రాజ్యానికి వారసులం కావాలి అని అంటే ఇవేవి కూడా మనలో ఎంత మాత్రమో ఉండకూడదు. ఇవి మనలో ఉన్నాయి అంటే మనం ఎటువంటి వాళ్ళము? చీకట్లో ఉన్నట్లే. ఇవి మనలో ఉన్నాయి అంటే చీకట్లో ఉన్నట్లే. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాం. ఇప్పుడు మరలా మనలోనికి చీకటి అనేటువంటిది రాకూడదు. జారత్వమే కానీ, వ్యభిచారమే కానీ, నిన్ను అపవిత్రపరిచేటువంటి ఏ విధమైనటువంటి చెడుతనమే కానీ, లోభత్వమే కానీ, ఇవేవి కూడా నీలో ఉండకూడదు. పోకిరి మాటలు ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు, బూతులు నీ నోటన రాకూడదు. ఇవేవి కూడా పరిశుద్ధులకు తగినటువంటివి. నీ నోటన ఎప్పుడు కూడా ఎలాంటివి రావాలా అని అంటే కనుక కృతజ్ఞత వచనములే రావాలా. నీ నోటన ఎప్పుడు కూడా ఎలాంటి వచనాలు రావాలా, ఎలాంటి మాటలు రావాలా అంటే దీవెనకరమైనటువంటి మాటలే రావాలా. మేలుకరమైనటువంటి మాటలే నీ నోటన ఎల్లప్పుడూ కూడా రావాలా. కృపా సహితమైనటువంటి మాటలే రావాలా నీ నోటన. ఇక మిగిలినటువంటివి ఎన్ని నువ్వు మాట్లాడుతూ ఉన్నా, వ్యర్థంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఏంటి అంటే గనక వ్యర్థమవుతాయి. వ్యర్థంగా మనం ఏది కూడా మాట్లాడకూడదు. మన మాటల వలన ఎవరు కూడా మోసగించబడకూడదు. మన మాటలను బట్టి ఎవరు కూడా మోసగింపబడకుండా ఉండాలి. మనము ఎవరిని మోసగించకూడదు, మనము కూడా మోసగించబడే వారిలాగా ఉండకూడదు. మనం తెలుసుకోవాలా ఖచ్చితంగా. ఒకప్పుడు నేను చీకటి అయి ఉన్నాను, ఇప్పుడు నేనేమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నేను ఇప్పుడు ఏమై ఉన్నాను? క్రీస్తునందు నేను వెలుగై ఉన్నాను. నేను వెలుగై ఉన్నాను అంటే నాలో ఏమి ఉండాలి? నాలో ఏమి ఉండాలా అంటే ఖచ్చితంగా సమస్త విధమైనటువంటి మంచితనం. నీవు దేవుని రాజ్యానికి నేను వారసులేం కావాలి అని అంటే మనలో సమస్త విధములైనటువంటి మంచితనం. నువ్వు ఏ విధంగా చూచినా కానీ నీలో ఏం కనబడాలా? నిన్ను ఏ డైరెక్షన్లో, ఏ దిక్కు నుంచి నిన్ను చూసినా నీలో ఏం కనబడాలా? మనలో మంచితనమే. నీ హృదయంలో ఆలోచనలు చూసినా, నీ నోట నుండి వచ్చే మాటలు చూసినా, నీ క్రియలు, నీ ప్రవర్తన ఏది చూసినా కానీ, నడతలు, నీ మార్గాలు, నువ్వు చేసేటువంటి ఎటువంటిదైనా సరే అది ఎలాంటిదిగా కనబడాలా? దేవుని దృష్టికి అనుకూలమైనదిగా, అది ఇతరులకు మేలుకరమైనటువంటిదిగా ఉండాలి. అది సమస్త విధమైనటువంటి మంచితనముతో కూడినదై ఉండాలి.
మనలో ఏ విధమైన చెడుతనము అనేటువంటిది కనబడకూడదు. ఇక్కడ ఇంకా ఏముండాలంట? నీతి, సత్యము. వెలుగు అనేటువంటిది ఎక్కడ ఫలిస్తుంది? వెలుగు అనేటువంటి ఫలం ఎలా ఉంటుంది అని అంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం వీటిలోనే కనబడుతుందంట. వెలుగులో ఉన్నవారు ఏం చేస్తారు అని అంటే గనక తమకిచ్చే వచ్చినట్లుగా తమేది కూడా చేయరు, తమకు తోచినట్లుగా తాము ఎంత మాత్రం కూడా చేయరు. వారు దేవునికి ఏది ప్రీతికరమైనటువంటిది అనేటువంటిదంట దేవుని యొద్ద వారు విచారించి వారు తెలుసుకుంటారంట. దేవుని యొద్ద వారు పరిశీలించి వారు పరీక్షించి తెలుసుకుంటారంట. తెలుసుకుని వారు ఏం చేస్తారు అంటే వెలుగు సంబంధుల్లాగా వారు నడుచుకుంటారంట. వెలుగు సంబంధుల్లా. వెలుగు సంబంధులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? వెలుగు సంబంధులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? వెలుగు సంబంధులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? చూడండి, దేవుని యొక్క వాక్యములో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగమును చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండదు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుని. వెలుగు సంబంధులు అంటే వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు వెలుగు సంబంధులు అని అంటే ఇక్కడ పౌలు గారు వాళ్ళు మత్తుగా ఉండరంట, వాళ్ళు నిద్రపోయేటువంటి వాళ్ళుగా ఉండరు. ఎందుకు అని అంటే వారు చీకటి వారు కాదు, వారు రాత్రి వారు కాదు. చీకటి వారు ఎలా ఉంటారు? రాత్రి వేళ వారంట నిద్రపోయేటువంటి వారు ఉంటారు, వారు మత్తుగా ఉంటారంట. అంటే ఇప్పుడు మనము చూస్తూ ఉన్నట్లుగా పగలు రాత్రి అనేటువంటిది కాదు, కానీ దేవుని యందు ఉన్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారు కూడా, పిలువబడినటువంటి ఆయన ప్రజలలో కూడా ఎలా ఉంటారు అంటే ఆత్మ విషయంలోనికి వచ్చేటప్పటికి కొందరేమో వెలుగు సంబంధులుగా ఉంటారంట, కొందరేమో చీకటి సంబంధులుగా, కొందరేమో రాత్రి వారిగా ఉంటారంట, కొందరేమో పగటి వారిగా. అంటే మనం ఎవరము? రాత్రి సంబంధులమా, పగటి సంబంధులమా? మనము వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా అని అంటే మనము కలిగి ఉన్నటువంటి దానిని బట్టి, మన క్రియలను బట్టి మనం ఎవరము అనేటువంటిది తేటపరచబడదు. మనం ఎక్కడున్నాము? వెలుగులో ఉన్నామా, మనము చీకటిలో ఉన్నామా అనేటువంటిది మన క్రియలను బట్టియే, మన విశ్వాసమును బట్టియే తేటపరచబడదు. ఇక్కడ వెలుగు సంబంధులైనటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే కనుక వారంట మత్తులుగా వారు ఉండరంట, మత్తులుగా ఉండరు. మొట్టమొదటి గుర్తు ఏంటంటే వారు మత్తులై ఉంటారు. అంటే మత్తు అంటే మాలో ఏ మత్తు లేదు అనుకుంటాం మనం, అంతేనా? మనలో ఏముంటుంది? ఎలాంటి మత్తు ఉంటుంది? మనలో మద్యపానం సేవించడం వల్ల ఉండే మత్తు ఉండదు, గంజాయి తాగేటువంటి మత్తు ఉండదు. కానీ మనలో ఎలాంటి మత్తు ఉంటుంది? మన మత్తు ఎలాంటిదంటే తిండి వలన కలిగేటువంటి మత్తు. రెండవది నిద్ర వలన కలిగేటువంటి మత్తు. మూడవది ఐక్య విచారముల వలన కలిగేటువంటి మత్తు. ఇవి మనలో ఏం కలిగజేస్తాయి? ఒక మాదక ద్రవ్యాలే మత్తుని కలిగజేస్తాయి అనుకోబాకండి. లేకపోటువంటిది ఎలా ఉంటుంది అని అంటే తిండి వలన మత్తు. రెండవది
ఐక్య విచారములను కలిగి ఉండడం వల్ల మనము మత్తులమై ఉంటాం. మూడవదిగా మనము నిద్రమత్తు. ఈ మత్తు అనేటువంటిది మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇవి మనలో ఉన్నాయి అంటే మనం ఎక్కడున్నాము? చీకట్లో ఉన్నాం. మనం అనుకుంటాం ఇక్కడ చెప్పినవి అన్ని రోమా పత్రికలో ఇవి, తెస్సలోనిక పత్రికలోనివి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోవి, లేకపోతే యోహాను సువార్తలు, చీకటి అని చెప్పిన వాక్యాలన్నీ కూడా మనకి జ్ఞాపకం వస్తాయి. అంటే చీకటి అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే సరసోక్తులు, బూతులు, లేకపోతే ధనాపేక్ష, లేకపోతే చారత్వము, వ్యభిచారము, విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? చీకటి అని అనుకుంటాం కదా. ఇవేవి మనలో లేవు అని అనుకుంటాం మనం. నిజమే, ఇవేవి జారత్వమో, వ్యభిచారమో, దొంగతనములో, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే సరస్సోక్తులు, ఇలాంటివేవి మనలో ఉండకపోవచ్చు. మనలో మత్తు ఉన్నా కానీ మనం ఎక్కడున్నట్టు? చీకటిలోనే ఉన్నట్టు. అంతేకాకుండా విశ్వాస ప్రేమ కవచాన్ని మనము కలిగి ఉండకపోయినా కానీ మనలో ఏముంటుంది? చీకటే ఉంటుంది. మనలో ఏముంటుంది? చీకటే ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం మనకి లేకపోయినా కానీ మనలో ఏముంటుంది? ఖచ్చితంగా చీకటే ఉంటుంది. అంటే మనం కవచంగా దేన్ని ధరించుకోవాలా? వెలుగు సంబంధులైన వారు ఏమి ధరించుకోవాలా అని అంటే విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకోవాలి. అది మనకుందా? విశ్వాసము ప్రేమ అనేటువంటి రెండు కలిపి విశ్వాస ప్రేమలను కవచం. ఈ రెంటిని వేరు చేయాల పౌలు గారు, ఈ రెంటిని వేరు చేయాల పరిశుద్ధాత్ముడు. ఈ రెంటిని కలిపి విశ్వాస ప్రేమలను కవచం. మనకి విశ్వాసం ఉంది అంటే దాన్ని అంటుకొని ఏముండాలా? దానిలో ప్రేమ అనేది ఉండాలి. నాకు కొండలను ప్రకటించగలిగినటువంటి విశ్వాసం ఉంది, కానీ కాల్చబడడానికి నా శరీరాన్నైనా నేను అప్పగిస్తాను, నా ఆస్తినంతా కూడా నేను దేవునికి ఇచ్చేస్తాను అనే గొప్ప విశ్వాసం మనకుంది. కానీ ప్రేమ లేకపోతే ఏమైపోతుంది? ఈ విశ్వాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. విశ్వసించిన మనలో ఏమి ఉండాలి? ఖచ్చితంగా నీవు పగటి సంబంధివా, నీవు దేవుని రాజ్య సంబంధివా అంటే మనలో ఏమి ఉండాలా? విశ్వాసము ప్రేమ అనేటువంటివి. ఈ రెండిటిని కలిపి మనము కవచముగా ధరించుకోవాలి. మనలో ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారి యందు మనకి విశ్వాసం అయితే ఉంది, కానీ ఏమి లేదు? ప్రేమ లేదు. ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతామా? ఇప్పుడు చూసిన సామ్రాజ్యం గారు ప్రేమ లేదు అనే చెప్తున్నారు అంటారు. నా మీద కోపం వస్తుందా? ప్రేమ ఉంది అంటే మనలో ఏముండదా? ప్రేమకి ఏముంటుందంట? అన్నిటినీ ఓర్చుకుంటుందంట, అన్నిటినీ తాళుకుంటుందంట. ఇది అమర్యాదగా నడుచుకో. నా మీద నీకు ప్రేమ ఉందనుకోండి, నా ఎడలు నీవు అమర్యాదగా ఉంటావా? నా ఎడల నీకు ప్రేమ ఉంది అనుకోండి, నువ్వు నా ఎదుట డంబముగా మాట్లాడతావా? నీ మీద నాకు ప్రేమ ఉంది, నిన్ను నేను అమర్యాదగా మాట్లాడగలనా? మనం మాట్లాడుతున్నామంటే మనకేం లేదు? ప్రేమ లేదు. మీ మీద నాకు ప్రేమ ఉన్నది అంటే నేను స్వప్రయోజనాన్ని విచారించుకుంటున్నా, నాకేంటి అని నేను ఆలోచించాను అంటే నాకేమి లేదు. ప్రేమ అనేటువంటిదంట స్వప్రయోజనమును విచారించుకో. నాకేంటి అనదు. మనం అన్నిటికీ అనేది ఏంటి? నాకే. ఏం చేసినా కానీ నాకేంటి? చివరికి తుదకి కావాల్సింది ఏంటి? నాకేమొచ్చి నేను ఇంత ప్రార్థన చేస్తే, నేను ఇంతగా దేవుని సేవ చేస్తే,
నేను ఇంత పరిచర్య చేస్తే, నేను ఇంత కష్టపడితే, మీరు చెప్పిందల్లా నేను చేస్తే నాకేంటి ప్రయోజనం? నాకు తిట్లు, నాకు అవమానాలు, నాకు నిందలు, నాకేమున్నాయి? బాధలు అనుకుంటాం కదా మనం. అంతేనా? నాకేంటి అనుకుంటావు కదా ప్రతి విషయంలో. అసలు నాకేంటి అని విచారించుకొనటువంటిది. స్వప్రయోజనమును విచారించుకో. నిన్ను నీవేం చేయాలా? ఉపేక్షించుకోవాలా. నీ సిలువను ఎత్తుకొని నువ్వు ప్రభువును వెంబడించడం. నీకు అలా వెంబడించడం చేత కావట్లేదా? నేను ఉపేక్షించుకోవడం నీకు చేత కావట్లేదా? ప్రభువు ఏమంటున్నాడు? రండి నా యొద్ద నేర్చుకోండి. ఏమంటున్నాడు? రండి నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడు. నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక. అది మనకి కష్టంగా కనబడదంట. తిట్టినా కష్టంగా ఉండదు, కొట్టినా కష్టంగా ఉండదు. దేవుని కొరకు ఎంత భారమునైనా భరించడానికి ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా? సహింపచేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? సహించేటట్టు. ఎంత కష్టాన్నైనా సరే, అది ఎంత భారాన్నైనా సహించేది. మనం కాదండి సహించేది, మనం కాదు సహించేది. మనం కనుక దేవుని చేతిలో ఉంటే, మనలో కనుక దేవుని ఆత్మ ఉంటే, సహింపజేసేది ఎవరు? ఆయనే సహిస్తున్నాడు, మనం కాదు. మనం ఎవరము? కేవలము ఒక పాత్ర అంతే. ఆ పాత్రలో పోయబడింది ఏంటి అంటే ప్రేమ. ప్రేమ కనుక మన పాత్రలో మనలో నింపబడి ఉంటే, ఈ ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుంది? ఓచుకుంటుంది. ప్రేమ ఎవరిది? మందా కాదే, అది ఎవరిది? ప్రభుది. ప్రభు దగ్గర నుంచి మనకు ఆ ప్రేమ మనలో ఉంటే, ప్రభు ప్రేమ మనలో, ఈ పాత్రలో నేను ప్రభు ఎంచుకొనిన పాత్రనైతే నాలో కనుక ప్రభు ప్రేమ ఉంటే ఖచ్చితంగా అన్నిటిని ఏం చేస్తుంది? అది ఓర్చుకుంటుంది, సహిస్తుంది, తాళుకుంటుంది, దీర్ఘశాంతము కలిగి ఉంటుంది, స్వప్రయోజనమును అది విచారించుకున్నది, డంబముగా ప్రవర్తించదు. అంతేకాదు అది మత్సరపడదు, అది దీర్ఘశాంతము కలిగినదిగా ఉంటుంది. అన్నిటినీ నమ్ముతుంది అంట కూడా. ఇంకోటి ఏంటి? అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ పరీక్షిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది. నిజంగా చూడండి, ఇప్పుడు మనలో ఏముంది? కొంతమందికి విశ్వాసం ఉంది, మరి కొంతమందికి విశ్వాసం లేదు. ప్రేమ మాత్రం అందరికీ ఏమైంది? అది శూన్యంగా కనపడుతుంది. పాత్రలు ఎలా కనపడుతున్నాయి? శూన్యంగా ఇప్పుడు మన విశ్వాసంతో పాటు దేన్ని నింపుకోవాలా? విశ్వాసంతో పాటు ప్రేమను నింపుకోవాలి. విశ్వాసంతో పాటు, విశ్వాసం లేని వారికి కొందరిలో విశ్వాసం కూడా సంపూర్ణంగా ఉండదు. ఏంటి అంటే వాళ్ళల్లో చాలా సందేహాలు ఉంటాయి, వాళ్ళల్లో చాలా భయాలు ఉంటాయి. అంటే అది అల్ప విశ్వాసం. భయం ఉంటే అల్ప విశ్వాసం అయిపోతుంది, అది విశ్వాసం అవ్వదు. అంటే విశ్వాసం లేనప్పుడు విశ్వాసాన్ని, ప్రేమని రెంటిని కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అదే విశ్వాసం కలిగిన వారు విశ్వాసంతో ఏం జోడించాలా? ప్రేమను జోడించాలి. ఈ తెస్సలోనికే సంఘాన్ని గురించి చాలాసార్లు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ సంఘము అప్పటి కాలంలో మాసిడోనియా వారికి వారు మాదిరికరంగా ఉన్నారని ఇక్కడ రాయబడింది ఆ కాలానికి. కానీ ఈ తెస్సలోనికే సంఘము అందరికీ, సార్వత్రిక సంఘానికి అంతటికీ కూడా మాదిరి ఈ సంఘం. ఈ మాసిడోనియా సంఘానికి కాదు, దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి విశ్వాసాన్ని నేర్చుకునే వారికి, ప్రేమను నేర్చుకునే వారికి అందరికీ కూడా ఈ సంఘము, శ్రమలోనున్న వారికి, బాధలోనున్నవారు ఓర్చుకొనడానికి, సహించడానికి ఈ సంఘము మాదిరి అయి ఉన్నది. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, తెస్సలోనికేయులకు రాసిన
పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగము. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిచు మా ప్రార్థన రెండు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. వీరికి ఏముందంట? విశ్వాసముతో కూడిన పనిని వీరు చేస్తున్నారంట, ప్రేమతో వీరు ప్రయాసపడుతున్నారంట, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పును వీరు కలిగి ఉన్నారు. అంటే వీరిలో ఏమేమి ఉన్నాయి? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది, ఓర్పు ఉంది. అయినా కానీ పౌలు గారు వీళ్ళని ఎలాంటి హెచ్చరిస్తున్నాడు? దేవుని యొక్క రాజ్యానికి, ప్రభువుని ఎదుర్కొనడానికి వీళ్ళు శక్తి గలవారు అవ్వాలి అని అంటే, ఇతరుల వలె మీరు నిద్రపోయేటువంటి వారుగా, లేకపోతే ఇతరుల వలె మీరు చీకటిలో ఉన్నవారుగా కాక, మీరు చీకటి సంబంధులుగా ఉండక మనము వెలుగు సంబంధులమై ఉన్నాము అని చెప్తూ, మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు అని అంటే కనుక, మనం మత్తులమై ఉండకూడదు అని అంటూనే విశ్వాస ప్రేమలను కవచాన్ని ధరించుకోవాలంటున్నాడు. రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని, రక్షణ నిరీక్షణ అనేటువంటి ఇది మనకి తలను కాసుకొనడానికి, మన తల కాయబడడానికి దేవుని చేత ఖచ్చితంగా మనం ఏం పొందుకొని ఉండాలో దేవుని వలన రక్షణ అనేటువంటిది పొందాలి. అది మనకి శిరస్త్రాణములాగా ఉండాలంట. ఇప్పుడు మనము రక్షింపబడిన వారమైనా రక్షణ మనకి శిరస్త్రాణముగా ఉందా? రక్షణ నిరీక్షణ అనేటువంటివి ఖచ్చితంగా ఇవి రెండు కూడా ఎలాగున్నాయి? ఒకే మాటగా చెప్తున్నాడు. ఈ రెండు కూడా ఒకే పదముగా చెప్తున్నారు, రక్షణ నిరీక్షణ అనేది. ఇది శిరస్త్రాణముగా మనము కవచముగానేమో విశ్వాసము ప్రేమ ఉండాలా, శిరస్త్రాణముగా మన తల శత్రువు వేసేటువంటి బాణాల నుంచి, అది వేసేటువంటి యుద్ధోపకరణముల నుంచి మనల్ని కాపాడుకోవాలి, మన తల మనం కాచుకోవాలి అని అంటే ఖచ్చితంగా మన తలకి శిరస్త్రాణము అనేటువంటిది ఉండాలా. ఇవి మనకున్నాయా? మరి ఇవి కనుక మనలో లేకపోతే ఖచ్చితంగా మనం ఎక్కడున్నట్టు? చీకట్లోనే ఉన్నట్లు. రక్షణ అంటే ఏంటి? నాకు ఒక దైవజనుడు ఒక ప్రశ్న వేశాడు. మీరు పాపములు క్షమించబడిన వారా, పాపముల నుండి రక్షించబడిన వారా? విన్నాను నేను ఈ ప్రశ్న యూట్యూబ్లో. మీరు పాపములు క్షమించబడిన వారా, పాపముల నుండి రక్షించబడిన వారా? ఇప్పుడు మనం పాపములు క్షమించబడిన వారమా, పాపముల నుండి రక్షించబడిన వారమా? చెప్పాలి. యేసు అంటే చాలా చిన్న టాపిక్ తీసుకొని చెప్పాడు. యేసు అను పేరు పెట్టారు. యేసు అను పేరుకి అర్థం ఏంటంట? రక్షకుడు. చదవండి అది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగము. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. యేసు అను పేరుకి ఏంటంట అర్థం? రక్షకుడే. ఏ రక్షకుడు? నేను అడుగుతుంది అది సంపూర్తిగా చెప్పాల. వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఈ చిన్న మాటను తీసుకొని ఇప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనము క్షమించబడిన వారమా, లేక పాపముల నుండి మనము రక్షించబడిన వారమా అని ఒక చిన్న మాట. అంటే నిజంగా నిజమే కదా అనిపించింది. అంటే మనం ఏంటి,
మన విశ్వాసము ప్రభు దగ్గరికి వచ్చి మనము ఎలా ప్రార్థన చేస్తున్నాము, ఎలా మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం? నా పాపములను క్షమించేటువంటి రక్షకుడు అని అనుకుంటున్నాం మనం. నా మన 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 ప్రార్థన అంతా ఏంటి? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నాలో ఈ దోషం ఉంది, నాలో ఈ అపరాధం ఉంది, నన్ను క్షమించు అంటున్నాం కదా. అయితే ఇప్పుడు యేసు అని పేరు పెట్టుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, యేసు అన్న మాటకి అర్థం ఏంటి అంటే, వారి పాపముల నుండి ఆయనే రక్షించు, వారి పాపముల నుండి ఆయనే. ఇప్పుడు నిజముగా యేసుక్రీస్తు నామముల ప్రార్థన చేసే మనము మన పాపముల నుంచి మనం రక్షించబడ్డామా? క్షమాపణకి, ఇక మరి ఎన్నటికీ మన పాపములని జ్ఞాపకము చేసుకొనకుండా పాపముల నుండి రక్షింపబడడానికి చాలా వ్యత్యాసం. ఎందుకు? మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినట్లుగా ఏమని ఉంది? ఆయన సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలిని ఆయన అర్పించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని సదాకాలమునకు సంపూర్ణలుగా చేసి ఉన్నాడు. అంటే ఆయన మనము ప్రభు దగ్గరికి వచ్చినది మొదలుకొని ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా మన పాపములను క్షమించేవాడుగా ఆయన మనం చూస్తున్నామే, కానీ ఆయన మన పాపముల నుంచి మనం విమోచించాడు, మన పాపముల నుంచి ఆయన రక్షించాడు. ఇక మనము పాపము చేయజాలనటువంటి పరిశుద్ధ ప్రజలము అనేటువంటి, పరిశుద్ధ పట్టణస్థులము అనేటువంటి రక్షణను గూర్చినటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు అనుగ్రహించబడడం. మనకి ఎంతసేపటికి ప్రభువు ఎలా కనబడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎలా కనబడుతున్నారు మనకంటే, నేను పాపం చేశాను, నేను నాలో తప్పిదం ఉంది, నాలో దోషం ఉంది, నా పాపములు క్షమించువాడు ఆయనే. అంతేకాని అర్థమైందా? నా పాపములను మనం భావించడంలో తప్పులే, కానీ ఆ పాపముల నుంచి నన్ను విమోచించాడు. నేను ఇక ఎన్నటికీ పాపము చేయకూడదు. ఈ రక్షణను గూర్చినటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు ఉండడం లేదు. రక్షణ అంటే మనం ఎందులో నుంచి రక్షించబడుతున్నాం? ఒకటి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకి బాగా తెలిసి ఇవన్నీ. పాపముల నుంచి మనలను ఆయన రక్షిస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి రక్షిస్తున్నాడు? మరణము నుండి మనలను రక్షిస్తున్నాడు, ఉగ్రత నుండి మనలను రక్షిస్తున్నాడు కదా. రక్షణ అనేటువంటిది దేవుడు మన కొరకు, ఆ రక్షణను వచ్చినటువంటి జ్ఞానము ఎంతవరకు మనం సంపాదించుకోగలుగుతున్నాం? మనం ఎంత మట్టుకు ప్రభువుని ఎలా చూస్తున్నాము అంటే, ఆయన నా పాపాలను క్షమించువాడు. అయితే ఆయన నా పాపముల నుంచి నన్ను విమోచించాడు, నాలో ఇక పాపం అనున్నది లేదు, నేను చేయకూడదు. అందుకని పౌలు గారు, యోహాను గారికి కానివ్వండి, పేతురు గారికి కానివ్వండి, పౌలు గారికి కానివ్వండి, ఎలా సంగములతో మాట్లాడేటప్పుడు వారు మనము పరిశుద్ధపరచబడిన వారమని, పరిశుద్ధ ప్రజలమని వారు చెప్తూ ఉంటారు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము 9వ వచ్చిన భాగమున చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపము చేయజాలడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఏమంటున్నాడు? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళల్లో ఆయన బీజము అనేటువంటిది నిలుస్తుంది కనుక పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అంతేకాకుండా 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయము 5వ వచ్చిన భాగం చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండి వాడు ఎవడును పాపము చేయడు,
పాపము చేయవాడు ఎవడను ఆయనని చూడను లేదు, ఎరుగను లేదు. అంటే మన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయనలో ఏమి లేదంట, ఆయనలో ఏ విధమైనటువంటి పాపము లేదు. ఇప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నాము అంటే, ప్రభు చేత మనం పిలువబడ్డాము అని అంటే మనలో ఏముండకూడదు? మనం ప్రభువునందు విశ్వాసం ఉంచామంటే మనలో ఏముండకూడదు? మనలో పాపము అనేటువంటిది ఉండకూడదు. పాపము చేయడు అంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును కూడా ఏం చేయడంట? పాపము చేయడంట. అంతేకాదు, పాపము చేయజాలడు అంటున్నాడు. అంటే పాపము చేయవలసి వచ్చినా కూడా ఎవరైనా బలవంత పెట్టినా, ఎవరైనా ప్రేరేపించినా కానీ వారు మాత్రం ఏం చేయరు? పాపం మాత్రం చేయరు. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచన భాగంలో చదువు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదమో, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనుక దుష్టుడు అని ముట్టాడు. అంటే దేవుని మూలముగా మనం పుట్టాము అని అంటే ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. పాపము చేయజాలము అని రాయబడి ఉంది. అంతేకాదు, ఆయన యందు నిలిచి ఉన్నాము అంటే మనం పాపము చేయకూడదు. పాపము చేయవాడు ఎవడు కూడా దేవునిని ఎరుగడు అనేటువంటిది గుర్తు. మనం చేసే ప్రార్థన ఏంటి? ఎప్పుడు అలా అని మీరు అంటారు, నాలో ఏ పాపము లేదని మనం అనకూడదు అని అంటారు. అంతేనా? అంటే ఖచ్చితంగా నేనేమని ప్రార్థన చేయాలి నాలో అంటే ఈ మాటలను మీరు బాగా గ్రహించాలి. నాలో ఏ పాపము లేదని మనం అనకూడదు. మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట కనబరుచుకుంటూ మన హృదయాన్ని, మన ఆత్మను, మన శరీరమును ఏ విధమైనటువంటి పాపము అనేటువంటిది, కల్మషము అనేది మనకి అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని మూలముగా పుట్టిన వారంగా మనల్ని మనం భద్రం చేసుకోవడము అనేది మనకి తెలియాలి. ఖచ్చితంగా దేవునిని ఎరిగిన వారు, దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని యందు నిలిచి ఉన్నవారు, వీరిలో ఏమి ఉండకూడదు అంటే కనుక వారు పాపం అనేది చేయరు, వారు పాపము చేయచాలరు. అంటే యేసు వారి పాపముల నుండి వారిని రక్షించను. అంటే దేవుని ప్రజలమైనటువంటి మనం ఎలా ఉండాలా? మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా భద్రముగా ఎలా కాపాడుకోవాలా? దేని కొరకు కాపాడుకోవాలా? మనల్ని పాపము అనేది చేయకుండా ఉండడం కొరకు, నిన్ను ప్రేరేపించే శక్తికి, అధికారానికి నీవు లోబడకూడదు. దుష్టుడంట, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనను గనుక దుష్టుడు వానిని, ఎప్పుడు దుష్టుడు మనల్ని విడిచిపోతాడు, మనల్ని సమీపించకుండా ఉంటాడు. వాడు ఎప్పుడు మనతో పోరాడుతూ ఉండే అపవాది, ఎప్పుడు మనతో పోరాటాలని కలిగచేసే అపవాది, మనల్ని మార్గం తప్పించాలని, మనల్ని చిక్కించుకోవాలని మనతో పోరాడేటువంటి ఆ అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారము ఏదైతే ఉన్నదో, మనల్ని మనం భద్రముగా కాపాడుకోవడం ఎప్పుడైతే మనము ఎరుగుతామో, మనల్ని మనం ఎప్పుడైతే భద్రంగా కాపాడుకుంటామో, దుష్టుడు మనల్ని ముట్టాడు. వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. వాడు మనల్ని విడిచిపెడు. అంటే ఎంత ప్రేరేపించినా, ఎంత లోబరుచుకోవాలని చూసినా మనము లోబడకుండా ఉంటాము చూసారా, అప్పుడే మనల్ని విడిచిపెడతాడు. నువ్వు లోబడే కొద్దీ, నీవు ఆశించే కొలది, నీవు ప్రేరేపించే కొలది, పాపమును నీవు లక్ష్యం చేస్తూ
ఈ లోకానికి నీవు దాసుడివవుతూ నీవు ప్రేరేపించబడిన కొలది అపవాది నిన్నేం చేస్తూ ఉంటాడంటే నేను దాసుడిగా చేసుకుంటాడు, నిన్ను లోబరుచుకుంటాడు. నీ పాపాలకి నువ్వెప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటావు? అయ్యా ఇది తప్పు, ఇది తప్పు. ఎందుకు? దేవుడు తాను ఏర్పరచుకునే వారి విషయంలో ఆయన ఎంత మాత్రం ఉపేక్షించాడో. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. వాక్యం విన్నప్పుడు ఏం చేస్తాం? అయ్యా నేను మాట్లాడకూడదు అనుకుంటూనే నేను మాట్లాడుతున్నాను, నేను చేయకూడదు అనుకుంటూనే నేను సులభంగా లోబడిపోతున్నాను తప్ప ఈసారి నేను అలా చేయకూడదు అంటావు. మరలా ఎవరైనా వచ్చి నేను ప్రేరేపించగా నేమైపోతున్నా? లోబడదు. నిన్ను నీవు భద్రముగా కాపాడుకోలేకపోతావు. నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కావాలి అని అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నువ్వు విడుదల పొందాలా. నువ్వు చీకట్లో ఉండడానికి లేదు, అంధకారము నిన్ను నిలుబడి చేయడానికి లేదు. నీవు వెలుగులో ఉండాలా, నీవు వెలుగు సంబంధిగా ఉండాలా. నువ్వు వెలుగులో ఉండాలి అని అంటే నీలో సమస్త విధములైన మంచితనం ఉండాలా. నీలో ఏముండాలా? సమస్త విధమైన మంచితనం ఉండాలా, నీతి సత్యం అనేవి ఉండాలా. నీవు దేవునికి ఏది ప్రీతికరమైనదో నీవు పరీక్షిస్తూ నీవు వెలుగు సంబంధుల వలె నీవు నడుచుకోవాలా. నీలో ఉన్నటువంటి నిష్ఫలమైన అంధకార క్రియలు ఏదైనా ఉంటే వాటిని నువ్వేం చేయాలా? కొట్టివేయాలా. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో, దేవుడు ఏదైతే విసర్జించమన్నాడో వాటన్నిటిని నువ్వే ఏం చేయాలా? కొట్టివేయాలా. నువ్వు దాన్ని కొట్టివేస్తేనే, నీవు దాన్ని విడిచిపెడితేనే వెలుగు అనేటువంటిది నీ మీద ప్రత్యక్షపరచు. ఖండించబడినప్పుడే ప్రత్యక్షపరచబడుతుందంట. అదేంటి? వెలుగు. మృతులలో నుంచి నీవు లెమ్మో, క్రీస్తుని మీద ప్రకాశించు, క్రీస్తుని మీద ప్రకాశించు. నీవు వెలుగు సంబంధివి అని అంటే ఖచ్చితంగా నీలో నాలో విశ్వాసము ప్రేమ అనేది కవచముగా ఉండాలి. రక్షణ నిరీక్షణ అనేటువంటివి మనకి శిరస్త్రాణముగా మనము ధరించుకోవాలి. ఇవి మనలో ఉంటేనే మనము దేనికి వారసులం? దేవుని రాజ్యానికి మనము నివాసులముగా చేయబడతాం. దేవుని రాజ్యానికి మనం వారసులంగా చేయబడతాం. అంతేకాని దేవుని వాక్యము మనము విని, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసి, మాలాగా దేవుని వాక్యాన్ని ఎంత బాగా చెప్పినా కానీ దేవుని రాజ్యంలోనికి మాత్రము వెళ్ళము. శాస్త్రితో చెప్పినట్లు నీవు దేవుని రాజ్యానికి దూరముగా లేవు అంటాడే కానీ దేవుని రాజ్యమునికి ఇచ్చుట నాకు ఇష్టమైనది అని నన్ను గూర్చి మనలను గూర్చి ఆయన ఎంత మాత్రం కూడా చెప్పడు. దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటం కొరకే అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి మనలను ఆయన విడుదల చేశాడు. నీవు విడుదల పొందావా? నీవు విడుదల పొందితే నీలో ఏముండకూడదు? చీకటి అనేటువంటిది నీలో ఉండకూడదు. దాని యొక్క క్రియలు అనేటువంటివి నీలో ఉండకూడదు. నువ్వెక్కడ ఉండాలి అంటే వెలుగులో, వెలుగు సంబంధి వలె నీవు నడుచుకోవాలి. అప్పుడే నీవు దేవుని రాజ్యానికి వారసుడు. ఎందుకంటే ఆయన రాజ్యంలోనంట చీకటి అనేటువంటిదే ఉండదంట. చీకటి అనేది ఉండదు. గొర్రె పిల్లయే దీపముగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ వెలుగే ఇప్పుడు మన యొద్దకు వచ్చింది. మనల్ని ఏం చేస్తూ ఉన్నది అంటే వెలిగిస్తూ ఉన్నది. ఆయన మనకు సమీపముగా ఉండగానే ఆయన వెలుగులోనే మనము నడుచుకోవాలి. ఎక్కడ వెలుగు అనేటువంటిది మనకి ఎలా వస్తుందో తెలుసు. ఆయన మాట వెల్లడి అవుట తోడనే వెలుగు అనేటువంటిది ప్రకాశిస్తుందంట. ఇప్పుడు నీలో చీకటి ఉందా? దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది అంటే, దేవుని వాక్యాన్ని నేను అంగీకరించామంటే నీలోకి ఏమొచ్చినట్టు? వెలుగు వచ్చినట్టు. అంగీకరించే మనసు ఉందా? నీలో ఉన్న చీకటి ఏమైపోతుంది? గతించిపోతుంది. అంటే దేవుడు తన వాక్యము ద్వారా మనలో ఏమి ప్రకాశింపచేస్తున్నాడు? తన విషయము,
అదంట మనల్ని ఏం చేస్తాం, మన మీద ఏం చేస్తుందంట, ప్రకాశింపచేస్తుందంట. అవిశ్వాసులైనటువంటి వారికైతేనంట ఆ సువార్త ప్రకాశం అనేది వారి మీద ప్రకాశింపకుండుట చేత వారేమై ఉన్నారంట, గురుడితనమును కలిగి వారేమై ఉన్నారు. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి ఏం కలిగింది అంటే గురుడితనము అనేటువంటిది కలిగిందంట. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? ఆ సువార్త ప్రకాశం మనలో ప్రకాశిస్తూ మనలను దేవుని వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉన్నదా, లేక మన మనోనేత్రాలకి గురుడితనం అనేది కలిగి ఉన్నదా? ఎలా ఉన్నా వాక్యం ప్రకటించబడతా ఉన్నది, కానీ మనం వెలుగులో నడుచుకుంటున్నామా, చీకట్లో నడుచుకుంటున్నామా? ఎక్కడ నడుచుకుంటున్నా? వాక్యం అందరికీ ప్రకటింపబడుతుంది, వాక్యం సర్వలోకమంతటను ప్రకటింపబడుతూ ఉన్నది. కానీ కొందరేమో వెలుగు సంబంధులుగా ఉన్నారు, కొందరేమో చీకటి సంబంధులు. ఒకే వాక్యం, అది ప్రభువైన యేసుక్రీస్తు వద్ద నుండి వచ్చిన జీవవాక్యం. ఈ వాక్యం మనల్ని ఏం చేయాలా? వెలుగులోనికి నడిపించాలా. ఈ వాక్యం మన హృదయంలో ప్రకాశించాలా, మన మనోనేత్రాలను వెలిగింప చేయాలా, పర సంబంధమైన వాటిని అన్నిటినీ మనము చూడాలా కదా. కానీ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అది మనలో కనుక ప్రకాశించకపోతే అదేమవుతుంది అంటే కనుక మనకి గుడ్డితనాన్ని కలగచేస్తుంది. నీవు దేవుని వాక్యాన్ని వింటావు, కానీ నీవు అవిశ్వాసిగానే ఉంటావు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటావు, కానీ నీవెక్కడుంటావు? చీకట్లోనే ఉంటావు. ఇటువంటి చీకటి అయినా, ఇటువంటి గురుడితనమైనా మనకి వద్దు. దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు అంటే కనుక ఆయన రాజ్య నివాసులుగా చేయుట కొరకు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనలను విడిపించాడు అనడానికి ఒక్కటే సూచన. ఏమిటి అని అంటే మనము వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. మనము వెలుగు సంబంధులమైతే మనలో ఏముండాలా? ఇది విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ. ఇవి మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనము వారసులంగా చేయబడతాం. అట్టి కృప ఏర్పరచబడిన సంఘానికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.